తను చేసినటువంటి పాపము కానీ తను చేసిన పుణ్యము కానీ తాను అనుభవించి తీరవలసినదే. ఈ శరీరంతోనా ఇంకో శరీరంతోనా పక్కన పెట్టేశాయి, జీవుడు మాత్రం వాడే. ఈ జీవుడు ఈ శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయే ముందు మూట కట్టేసుకుంటాడు. ఆ ప్రయాణ లక్షణమే, జీవుడి లక్షణమే బయట మనకు ఉంటుంది. అందుకే చూడండి, పెట్టి సర్దుతాం. ఎక్కడికన్నా వెడుతున్నాం అంటే పెట్టె సర్దుకుంటాం. పెట్టె సర్దుతాడు, జీవుడు కూడా సర్దుతాడు. జీవుడు పెట్టి సర్దేటప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ముందు ఇంద్రియముల యొక్క శక్తులను వెనక్కి తీసుకుంటాడు, లాక్కుంటాడు. కంటికి చూసే శక్తిని, చెవికి వినే శక్తిని, ముక్కుకి వాసన చూసే శక్తిని, నాలుక యొక్క రుచి శక్తిని, చర్మం యొక్క స్పర్శ శక్తిని వెనక్కి లాక్కుంటాడు. లాగి మనసులో పెడతాడు. మనసులో పెట్టి ఇప్పుడు ఈ మనసు వాసనా బలాన్ని పట్టుకుంటుంది. ఇందులో ఉన్నంత కాలం దేన్ని పట్టుకున్నాడో దాన్ని స్మరిస్తూ ఉంటుంది. ఇంకా అందుకే ఎటువైపుకి తను వెడుతున్నాడనడానికి ఎవడికి వాడికి గుర్తేది అంటే కల ఒక్కటే. కలలో ఏం కనపడుతోందో దాన్ని బట్టి చెప్పేసేయచ్చు. దేని మీద మనసు ఉండిపోయిందో దాన్నే మనసు కలలో చూపిస్తుంది. ఎందుకని అంటే ఇదే అలవాటు ఉండిపోతుంది. చివర ఇంద్రియ వాసనల్ని మనసు పట్టుకుంటుంది, మనసు వాసనా బలాన్ని పట్టుకుంటుంది. పట్టుకుని ఎట్నుంచి పారిపోదామని చూస్తుంది. భాగవతంలో మీరు విన్నారు, ప్రజ్వరుడు అని వస్తాడు, వాడు కోట శిథిలం చేస్తాడు. పైకి వెళ్ళొచ్చా చూస్తాడు. ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి అంటే పుణ్యబలం ఉండాలి, శాస్త్రమునందు నమ్మకం ఉండాలి, గురుపాదముల యందు గౌరవం ఉండాలి. అది ఉన్నవాడు ఊర్ధ్వముఖ చలనాన్ని అంగీకరిస్తారు. లేనినాడు అధోముఖంగా చలనం చేసి కిందకెళ్ళి వెతుక్కుంటుంది దారి. వెతుక్కుని కనీసం స్వేదరంధ్రంలోంచి వెళ్ళిపోతాడు. అంతే. తెరిచిన కళ్ళు తెరిచో, మూసిన కళ్ళు మూచో, అరమోట్పు కన్నులో ఆగిపోతాడు. ఎప్పుడు అయిపోతాడు ఎవరికీ తెలియదు, చటుక్కున అయిపోతాడు. అయిపోయిన తర్వాత జీవుడు వాడే. ఈ జీవుడే చేసిన పాపపుణ్యాల్ని బట్టి పోతాడు ఇంకో శరీరంలోకి, అక్కడ అనుభవిస్తాడు. ఇక్కడ ఒకరికి పెట్టింది లేదు, అక్కడ తినడానికి ఉండదు. ఆకలి బాధప్పుడు. ఒక్కనాడు ఒక్కళ్ళకి మంచినీళ్ళు ఇచ్చింది లేదు, దాహం బాధప్పుడు అనుభవిస్తాడు. కాబట్టి ధర్మరాజా, ఈ శరీరంతో చేసినవి ఇక్కడ పోతాయనుకోకు, ఈ శరీరంతో చేసినవే తర్వాతకు వస్తాయి. శరీరం పోతుంది, చేసినవి మాత్రం మూట కట్టుకుని ఎడతాడు.